శాలరీస్ రాలేదు, మాకు వేరే అమౌంట్ రాలేదు, ఇలా మిస్ అయిందంటే రియల్ చెప్తున్నాను, ఒక్కసారి కార్డు చెక్ బౌన్స్ అయిందంటే ఏదో చెప్తారు. ఈ మధ్యలో ఒక న్యూస్ విన్నాను, సివిల్ లేకపోతే అమ్మాయిని ఇవ్వట్లేదని. సీరియస్ చెప్తున్నాను, కామెడీ కాదు, రియల్గా లైఫ్లో ఫ్యూచర్లో ఇలానే ఉంటుంది. సివిల్ అనేది 100% చాలా వాల్యుబుల్. ఇప్పుడు సొసైటీలో మనం బతకాలంటే ఒకరిని అప్పడిగే పరిస్థితిలో ఎవరూ లేరు. మీరు ఎక్కడైనా ఒక స్టోర్ కాడికి వెళ్ళినా, ఒక లోన్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళినా మీకు సివిల్ బాగుంటేనే ఏమైనా వస్తుంది. సివిల్ని వేస్ట్ చేసుకోకండి, సివిల్ వాల్యూ చాలా ఉంది. టీవీఎస్లో ఫినాన్స్లో కానీ, చోలా ఫినాన్స్లో కానీ ఏదైనా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మీరు ఈఎంఐలు ఏదైనా మా దగ్గర పర్చేస్ చేస్తుండి, మన శ్రీలక్ష్మి గ్రూప్లో పర్చేస్ చేస్తున్న కస్టమర్లకి విజ్ఞప్తి ఏంటంటే, అంటే మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఆల్మోస్ట్ అందరికీ మేము నీట్గా ఒక ఫార్ములా మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి నీట్గా ఐడెంటిఫికేషన్స్తోనే మేము ప్రోడక్ట్ మీ హ్యాండ్ అవుట్ చేస్తున్నాము. అలానే ఇంకా కొందరు మర్చిపోయినాము, కరెక్ట్ టైంలో ప్రాపర్ టైంలో వేసుకోలేకపోతున్నాము, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాను ఫీల్ అవుతా ఉన్నారు. 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఈఎంఐలు కట్ అవుతుంది. బజాజ్ ఫినాన్స్ 1వ తేదీ నైట్ కల్లా ఈఎంఐ కట్ అవుతుంది. టీవీఎస్ ఫినాన్స్ 2వ తేదీ నైట్ కల్లా ఈఎంఐ కట్ అవుతుంది. చోలా ఫినాన్స్ 4వ తేదీ నైట్ ఈఎంఐ కట్ అవుతుంది. మీరు ఈఎంఐ అమౌంట్ మీకు ఎంత మెన్షన్ చేశారో, ఎంత మా వాళ్ళు నీట్గా నోట్ చేసి ఇచ్చారు, మీకు ఈఎంఐ అమౌంట్తో పాటు మినిమం బ్యాలెన్స్ 1000 రూపీస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అకౌంట్లలో. ఇలా ఆ మినిమం బ్యాలెన్స్ లేకపోతే చెక్ బౌన్స్ ద్వారా మీరు ఒక్కసారి చెక్ బౌన్స్ అయిన దానికి బ్యాంక్ ద్వారా లాస్ అవుతారు, ఇలా ఫినాన్స్ సెక్షన్లో లాస్ అవుతారు. ఒక్కసారి చెక్ బౌన్స్ అయితే లైఫ్ టైం కార్డ్ బ్లాక్ అవుతుంది. సో మీరు నాకు చాలా వాల్యుబుల్ కస్టమర్సు. ప్రతి పర్సను, ప్రతి ఫినాన్స్ తీసుకున్న ప్రతి కస్టమరు, అది ఫస్ట్ ఈఎంఐ ఉండొచ్చు, లాస్ట్ ఈఎంఐ ఉండొచ్చు, థర్డ్ ఈఎంఐ, ఫోర్త్ ఈఎంఐతో పని లేదు. మీరు మినిమం బ్యాలెన్స్ 100% మెయింటైన్ చేయండి. మాది జీరో అకౌంట్ అంటే కూడా ఫినాన్స్ సైడ్ వచ్చినప్పుడు జీరో అకౌంట్ వర్తించదు. ప్రతి పర్సన్కి ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే. ప్రతి ఒక్కరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.